శ్రీ గణేశాయ నమః. ఈవేళ ఈ మూడో వీడియో. దీంట్లో మనం ఈ మాంసాహారం గురించి, అంటే మాంసాహారం తినడమా తినకపోవడమా, తింటే ఏమవుతుంది, ఇలాగే మద్యం అనేటువంటి దాన్ని సేవించడం, దీని గురించి ఆయుర్వేదంలో ఏం చెప్పారు అని కొంచెం విచారణ చేద్దాం. నాకృత్వా ప్రాణినాం హింసాం మాంసముత్పద్యతే క్వచిత్ నచ ప్రాణివధస్వర్గ్యః తస్మాన్ మాంసం వివర్జయేత్. మనుధర్మశాస్త్రంలో భృగు మహర్షి 5వ అధ్యాయంలో 48వ శ్లోకంలో ఈ మాట చెప్తున్నారు. ఏ ప్రాణిని కూడా హింసించకుండా మాంసం లభ్యం కాదు, మాంసం దొరకదు. అయితే ఈ ప్రాణివధ అనేటువంటిది ఏదో చేసినట్లయితే స్వర్గం వస్తుంది, జ్యోతిష్టమైన స్వర్గకామోయ చేత అంటాడు. స్వర్గం కావాలనుకున్నవాడు జ్యోతిష్టోమ యాగం చేయాలి, దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామోయ చేత. ఇలాగా వేదంలో అక్కడక్కడ స్వర్గం కావాలంటే ఏం చేయాలో చెప్పుకొచ్చాడు. ప్రాణివధ చేస్తే స్వర్గం వస్తుందని మాత్రం చెప్పలేదు. అందుకని ఈ మాంసాన్ని విడిచిపెట్టండి, మాంసం వివర్జే, తప్పకుండా విడిచిపెట్టండి. ఇంకా 5వ అధ్యాయంలోని 55వ శ్లోకం మనుస్మృతి. మాంసం భక్షయతాముత్ర యస్య మాంసమిహాజ్ఞహం ఏతన్మాంసస్య మాంసత్వం ప్రవదంతి మనీషిణః. ఏ జీవి యొక్క మాంసాన్నైతే నేను ఇక్కడ తింటున్నానో, నా యొక్క మాంసాన్ని ఆ జీవి ఆ పరలోకంకి వెళ్ళిన తర్వాత తింటుంది. అందుకోసం దీన్నే మాంసత్వం అని చెప్పని బుద్ధిమంతులు, పండితులు చెప్తున్నారు. ఇంకా 56వ శ్లోకం 5వ అధ్యాయంలోనే నమాంసభక్షణే దోషః నమద్యే నచ మైథునే ప్రవృత్తిరేషా భూతానాం నివృత్తిస్తు మహాఫల. అయితే 3 విషయాలు ఉన్నాయి. ఇవి లోకంలో స్వభావతః జరుగుతుంటాయి, అంటే ఎవరిని ప్రేరేపించవలసినటువంటి అవసరం లేదు. అవి ఏమిటయ్యా అంటే, 1 మాంసభక్షణం, 2 మద్యసేవనం, 3 శృంగారం, మైథునం. ఈ 3 కూడా ప్రత్యేక దోషం అంటూ ఏం లేదు. అయితే ఇది భూతములు, అంటే ప్రాణులన్నీ కూడా ఈ విషయాల్లో ప్రవర్తిస్తూనే ఉంటాయి సహజంగాను. అయితే అది మానేసినట్లయితే, అంటే మాంసభక్షణం కానీ, ఆ తర్వాత ఈ మద్యం కానీ, ఆ తర్వాత అతిగా స్త్రీ ఎందు ప్రవర్తించడం కానీ మామూలుగా అయినట్లయితే ధర్మార్థ కామ మోక్షాల్లో కామపురుషార్థం ఉంది కాబట్టి అది రోజు విడిచి రోజు శృంగారాన్ని ఆచరించాలి అని చెప్పి, చెయ్యాలని చెప్పని శాస్త్రాల్లో మనకి చెప్పబడింది కాబట్టి అది పెద్ద విషయం కాదు. అయితే ఇవి మానేసినట్లయితే, నివృత్తి చేసినట్లయితే, వీటి నుంచి ఉన్నట్లయితే మాత్రం మహాఫల, గొప్ప ఫలం ఉంటుంది. అందుకోసం ఇంకోటి ఏమిటి, అక్కడే 5వ అధ్యాయం 50వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నభక్షయరియో మాంసం విధిం హిత్వా పిశాచవత్ సలోకే ప్రియతాం యాతి వ్యాధిభిశ్చన పీడ్యతే. పిశాచం తిన్నట్టుగా అదే పనిగా మాంసం అది కూడా తినకుండా ఎవరైతే విదిలిపెట్టి మాంసాహారాన్ని విదిలిపెట్టి ఉంటారో వాళ్ళకి లోకంలో అందరూ ఇష్టపడతారు. వాళ్ళని లోకే ప్రియతాం యాతి, ఇతని దగ్గరికి అందరూ ఇష్టపడతారు ఆ రకం చేసినట్లయితే. ఒక ప్రయోజనం. 2వ ప్రయోజనం ఏంటంటే వ్యాధిభిశ్చన పీడ్యతే. వ్యాధులు అనేటువంటివి ఎక్కువగా మాంసాహారం వలన వస్తాయి, శాకాహారం కంటే కూడా. అందుకోసం మాంసాహారాన్ని విడిచిపెట్టమని చెప్పని ఇది ఒకటి. ఇంకోటి ఏమిటంటే, ఈ మాంసాహారం అనేది తామసాహారం. ఇది రాక్షసులకి వాళ్ళకి సరిపోతుంది ఆహారం, మానవులకు మాత్రం ఇలాంటిది సరిపోదు. ఇంకా భగవద్గీతలో అజ్ఞానం తమస ఫలం అని చెప్పని, ఎవరైనా కనుక ఈ మాంసాన్ని తిన్నట్లయితే వాళ్ళకి తమోగుణ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. అంటే సాత్విక ఆహారం, రాజసాహారం, తామసాహారం అని 3 రకాలుగా ఆహారం గురించి భగవద్గీతలో చెప్పారు. అందులో ఏంటన్నట్లయితే ఈ మాంసాహారం అనేటువంటిది తామసాహారం కింద లెక్కించారు. కాబట్టి ఇది ఎవరైతే మోక్షం కావాలనుకుంటారో, ఎవరైతే ఆరోగ్యం కావాలనుకుంటారో, ఎవరైతే జ్ఞానం కావాలనుకుంటారో వాళ్ళు మాంసాహారాన్ని విదిలిపెట్టాలి. భగవద్గీత 14వ అధ్యాయంలో 16వ శ్లోకంలో ఈ విషయం చెప్పారు. అలాగే 17వ అధ్యాయంలో 10వ శ్లోకంలో కూడా ఈ మాంసాహారానికి సంబంధించి తామసాహారం అని ఇదని దీనికి సంబంధించిన చర్చ భగవద్గీతలో ఉంది. ఇంకా ఈ మా శాకాహారం అయినట్లయితే అది సాత్విక ఆహారం అన్నమాట. ఇంకా ఆయుర్వేదం ఏం చెప్తోంది
ఘృతేన వర్ధతే బుద్ధి, క్షీరేణాయుష్యవర్ధనం, శాకేన వర్ధతే వ్యాధి, మాంసం మాంసేన వర్ధతే. ఈ నెయ్యి కనుక వేసుకున్నట్లయితే బుద్ధి చురుకుతనం కలిగి ఉంటుంది. చాలామంది నెయ్యి మానేయండి, నూనె మానేయండి అంటుంటారు. చాలా ప్రమాదకరమైనటువంటివి. అసలు నూనె మూలాన్ని ఎముకలు బలంగా ఉండడం, ఒంట్లో శక్తి అది ఉంటుంది. నెయ్యి అనేటువంటిది దీని గురించి చాలా చెప్పారు ఆయుర్వేదంలో, అన్ని విషయాలు ఇక్కడ చర్చించలేం. అయితే నెయ్యి మూలాన్ని ఏంటంటే ముందర బుద్ధి చురుకుతనం బాగుంటుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది. రెండోది ఏంటన్నట్లయితే జీర్ణకోశానికి కూడా ఇది తిన్న ఆహారం జీర్ణం అవడానికి అలాగా ఉపయోగపడుతుంది చాలాను. ఇంకా క్షీరం, పాలు తాగినట్లయితే ప్రతి ప్రాణి కూడా పాలు తాగాల్సిందే అంటాడు సుశ్రుత సంహితలో. ఈ పాలు అనేటువంటివి ప్రతి వాడు కూడా తాగాల్సిందే, ప్రతి జీవి కూడా. అది రోగనిరోధక శక్తిని ఇవ్వడం ఒకటి, వయస్సును నిలుపుతుంది. అంటే తొందరగా ఈ వార్ధక్య లక్షణాలు, ముసలి వాళ్ళు అయిపోయినట్టుగా కనిపించడం అది కూడా ఉండదు, తగ్గుతుంది బాగా ఈ క్షీరం పాలు మూలాన్ని. మేము చిన్నప్పుడు గుమ్మ పాలు తాగేవాళ్ళం. అంటే ఆవు నుంచి పాలు తీస్తుండగా గోరువెచ్చగా ఉంటుంటే ఆ పాలు వెంటనే తాగాలన్నమాట. దాన్ని గుమ్మ పాలు అని వ్యవహరించేవారు. అవి తాగితే చాలా వరకు రోగనిరోధక శక్తి ఉంటుంది. అంచేతను ఇంకోటి ఏమిటి, శాకేన వర్ధతే వ్యాధి. ఈ కూరగాయలు ఉన్నాయే, ఈ కూరగాయల మూలాన్ని, కొన్నింటి మూలాన్ని ఏమవుతుందంటే వ్యాధులు కొన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది సత్యం అన్నమాట. ఆయుర్వేదంలో వాళ్ళు చెప్తున్నారంటే యోగి ప్రత్యక్షం అనేటువంటిది ఒకటి ఉంది. అంటే ఏంటనమాట, ఈ మనకి దివ్య దృష్టి అని అంటారు, ఇదిగో అలాంటిది అనమాట. దాంతో వాళ్ళు అన్నీ కూడా గ్రహించి తపశ్శక్తి ద్వారా వాళ్ళ శక్తిని పొంది తెలుసుకున్నప్పుడు చెప్తారు. కాబట్టి వాళ్ళు చెప్పిన వాక్యాలకు ఇంకా తిరుగులేదు. అది పొరపాట్లు రావు, తప్పులు చెప్పరు. అయితే శాకేన వర్ధతే వ్యాధి, మాంసం మాంసేన వర్ధతే. ఈ మాంసం ఉంది, ఆ మాంసం ఆహారం తిన్నట్లయితే ఏమవుతుంది, శరీరంలో మాంసం పెరుగుతుంది. అంటే ఎవరైతే ఒంట్లో కండలు పెరగాలి, నాకు ఇంత బలంగా ఇవి అని చెప్పి అనుకుంటాడో అతను మాత్రం మాంసం తినాలి. ఇట్లా ఫలితాలు ఇలా ఉంటాయని చెప్పని. అయితే ఇందులో చిన్న విశేషం ఉంటుంది, ధర్మంకి సంబంధించింది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ మాంసాహారం తినే వాళ్ళంతా కూడా పాపాత్ములు, పాపాలు చేస్తున్నారు. శాకాహారం అంటే వంకాయలు, బీరకాయలు, ఇలాంటి దుంపలు కానీ ఇలాంటివి తినేటువంటి వాళ్ళేమో పుణ్యాత్ములు, వీళ్ళు పాపం చేయడం లేదు అనుకుంటారు. ఇది చాలా పొరపాటు. జంతువుల్ని చంపడం మూలాన్ని మాంసాహారం కోసం పాపం ఎలా వస్తుందో, అలాగే ఈ కూరగాయలని వీటిని కూడా చెట్టు నుంచి కొయ్యడం కానీ, కోసిన కూరలను తరగడం కానీ, వాటి ద్వారా కూడా పాపం వస్తుంది. అంచేతను మాంసాహారులైనా శాకాహారులైనా జీవితం గడపడం కోసం ఎంతో కొంత పాపం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కుమార సంభవంలో పార్వతికి ఒక పేరు ఇచ్చారు, అపర్ణ అని చెప్పని. అపర్ణ అంటే ఆకుల్ని కూడా ఆవిడ కోసి తినడం లేదు. అంటే ఏంటన్నమాట, నేల మీద పడినటువంటి పళ్ళు కానీ, నేల మీద పడిన పండుటాకులను కానీ మాత్రమే తింటోంది. ఎందుకని, ఆకుల్ని, కాయల్ని చెట్ల నుంచి కొయ్యడం, వాటినేమో ఈ తరగడం, ఇది కూడా పాపంలోకి వస్తుంది. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి. మరి ఇలాగ పాపం వస్తే ఏమిటి అని. అందుకని సంధ్యావందనంలో మంత్రాల్లో యదన్హాత్ కృతే పాపం తదన్హాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కృతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే అన్నారు. అస్సలు ఏ పాపం చేయకుండా కూడా జీవితం గడపడం అనేది సాధ్యపడే విషయం కాదు ఎవరికైనప్పటికీ. మార్గ మధ్యలో నడుస్తున్నప్పుడు కాళ్ళ కింద ఏవైనా చిన్న చిన్న చీమలు కానీ ఇంకో అవి కూడా పడవచ్చు, చచ్చిపోవచ్చు. కాబట్టి ఆ మాత్రం పాపం చేయకుండా ఉండలేం. కానీ కోరుండి పాపం చేయడం అనేటువంటిది మాత్రం తప్పు. అందులో ఈ శాకాహారం, మాంసాహారం ఏవైనప్పటికీ కూడా అందులో ఎంతో కొంత పాపం ఏమిడుంది. అంటే మాంసాహారం మానేస్తాం, శాకాహారం అయినట్లయితే ఇంకా తప్పనిసరి కాబట్టి. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ఒక మహాపాపం. అంచేతను జీవించడానికి జీవన భద్రాన్ని పశ్యతి. కాబట్టి జీవించడానికి ఏదో ఒకటి తినాలి. కాబట్టి అందులో ఈ శాకపాకాలు, మనం కాయగూరలు అవి కూడా తినాలి. కాబట్టి వాటిని కొయ్యడం కానీ, తరగడం కానీ చేయడం అనేటువంటి తప్పనిసరి. కాబట్టి ఎంత మితంగా ఎంత అవసరమైతే అంత చేయడం, ఆ తర్వాత ఏవైనా జపం కానీ, లేకపోతే పుణ్యక్షేత్రాల దర్శనం కానీ, ఏవైనా లలితా సహస్రం, విష్ణు సహస్రం ఇలాంటి వాటి పారాయణ కానీ చేసి ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది మాంసాహారం గురించి. ఇప్పుడు మద్యం గురించి.
ఈ మదైతే ఇది మద్యం అనేటువంటిది కొంచెం మత్తు ఎక్కిస్తుంది. అంచేతనే కొత్తగా ఈ పురుడు పోసుకున్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఒళ్ళు నొప్పులు తగ్గడం కోసం అని చెప్పని కొంచెం బ్రాంతి కానీ ఇలాంటి మద్యం ఇవ్వడం అనేటువంటిది మంచి వైదిక సంప్రదాయం ఉన్న కుటుంబాల్లో కూడా దాని మటుకే అభివృద్ధి అనేటువంటిది సంప్రదాయంగా వస్తుంది ఒకటి. రెండోది ఏమిటి, చరక సూత్రం ఒకటి ఉంది. ఇది పతంజలి రాసినటువంటిది. పతంజలి 3 గ్రంథాలను రాశాడు 3 దోషాలను పోగొట్టడం కోసం. అందులో మానసిక దోషాలు, శారీరక దోషాలు, తర్వాత ఏమో శబ్దంకి సంబంధించినటువంటి దోషాలు. మానసిక దోషాలని పోగొట్టడం కోసం అని చెప్పి ఆయన యోగానుశాసనం రాశాడు. యోగ శాసనాన్ని రాసింది హిరణ్య గర్భుడు, విష్ణు పురాణంలో మాట ఉంది. యోగానుశాసనం రాసినటువంటిది పతంజలి. సో అంచేతనం మానసిక దోషాలను పోగొట్టడం కోసం అని చెప్పి ఈయన యోగానుశాసనం రాశాడు. శారీరక దోషాలను పోగొట్టడం కోసం అని చెప్పని రకరకాల కారణాల చేతన ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అది వాతావరణం కావచ్చు, తిన్న ఆహారం కావచ్చు, అన్నింటికీ కూడా పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతి ఔషధైర్దానైర్యపహోమ సురార్చనై అని చెప్పిన శాస్త్రం. అందుకోసం కొంత పూర్వజన్మ కర్మ కావచ్చు, వ్యాధులు అవి వస్తుంటాయి. అవి పోగొట్టుకోవడం కోసం చరక సూత్రం అని చెప్పి రాశారు. ఇందులో కొంతమటికే దొరుకుతుంది, కొన్ని సూత్రాలే దొరుకుతున్నాయి ఇప్పుడు. మూడోది ఏంటన్నట్లయితే వాచిక దోషం, వాగ్దోషాలు పోగొట్టడం కోసం అని చెప్పని మహాభాష్యం అనేటువంటిది ఒక పెద్ద ఉద్గ్రంథం. దానికే మహాభాష్యం అని పేరు, మిగతావన్నీ భాష్యాలే. పాణిని సూత్రాలు, కాత్యాయనుడు మొదలైన వారి వార్తికాలు తీసుకుని ఒక పెద్ద ఉద్గ్రంథాన్ని రాశాడు ఆయన. జనాలకి వాచిక దోషాలు ఉండకూడదు, ఎందుకంటే సాధు శబ్దాల వ్యాకరణ జ్ఞానపూర్వకమైన సాధు శబ్దాల ప్రయోగం చేతను కూడా ధర్మం వస్తుంది అని చెప్పని. అందుకోసం అందులో ఈ చరక సూత్రం ఒకటి ఉంది, మద్యం సౌమనస్య కరాణం అని చెప్పి చరక సూత్రం పతంజలి. అంటే ఈ మద్యం తీసుకున్నట్లయితే మనస్సు హాయిగా ఉంటుందన్నమాట, సౌమనస్యం వస్తుందని చెప్పి. ఇంకోటి ఏం చెప్పారు అక్కడేను చరకంలోనే, చికిత్సాస్థానం చరకంలో చెప్పారు, అంటే చరక సంహిత. కింటు మద్యం స్వభావేన యథైవాన్నం తథా స్మృతం అయుక్తియుక్తం రోగాయ యుక్తియుక్తం యథామృతం. స్వభావత మద్యం చెడ్డదేం కాదు. అన్నం ఎలాగైతే మనకి శక్తిని ఇచ్చి ఉపయోగపడుతుందో శరీరంకి, అలాగే యథైవ అన్నం తథా స్మృతం, అలాగే ఇది మద్యం కూడా అని చెప్పని ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. అయితే అయుక్తియుక్తం రోగాయ, ఈ మద్యం ఎప్పుడు తాగాలి, ఎంత తాగాలి, ఏ ఏ పదార్థాలు తాగాలి, ఇలాంటి నియమాలు ఆచరించకుండా మద్యాన్ని తాగేసినట్లయితే అది రోగాయ, అది రోగానికి కారణం అవుతుంది. ఇంకా యుక్తియుక్తం యథామృతం, యుక్తియుక్తంగా ఏ పరిమాణం ఎంతకు తాగాలి, ఎప్పుడు తాగాలి, ఏ రకమైన మద్యం తాగాలి, ఇవన్నీ వివరాలన్నీ కూడా శాస్త్రాల్లోనూ ఆయుర్వేదంలో ఉన్నాయి ముఖ్యంగా. అలా తీసుకున్నట్లయితే అది అమృతంలా పనిచేస్తుంది అని చెప్పని ఈ చరక సంహిత చికిత్సాస్థానం చెప్తోంది. ఇంకా ఈ ఆయుర్వేదంలో ఏం చేశారంటే ధూమపానం ఒకటి చెప్పారు. అలాగే మాంసాహారం, రకరకాల మాంసాలు తీసుకోవాలి రోగాలను తగ్గించడం కోసమని. అలాగే కొన్ని చోట్ల కొన్ని రోగాలకి మద్యం కూడా తీసుకోవాలని చెప్పారు. అంతేకాదు ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుని తద్వారా కనుక ఆచరించినట్లయితే అటు మాంసాహారం కానీ ఇటు మద్యం కానీ అవసరమైనప్పుడు తీసుకోవడం, అవసరమైన వాళ్ళు తీసుకోవడం. బలహీనంగా ఉంటారు పిల్లలు, అప్పుడు కొంచెం మాంసాహారం ఇవ్వాల్సి రావచ్చు, దానికి ఏం చేయలేము. అలాగే ఈ మద్యం అనేటువంటిది కూడా శారీరకంగా బాగా శ్రమపడి కానీ కొంచెం మనశ్శాంతి సరిగ్గా లేకపోవడం కానీ ఇలాంటి వాటికి తీసుకోవడం అనేటువంటిది ఎప్పటి నుంచో వస్తుంది సంప్రదాయం. శుభం భూయాత్.